పేరు సంధ్య. నాకు పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. మా భర్త పేరు నరసింహ, ఎస్ఐ. అతను సిఐ హ్యాబిట్స్లో చేస్తున్నాడు. సిఐగా చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఎస్ఐగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిండు. కొట్టడం, తిట్టడం, అదనపు కట్నం దేవాలని చెప్పి శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టడం. నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళ ఇంటికి పోతే నేను చంపేస్తా, కట్నం తీసుకొస్తేనే పోవాలి, లేకపోతే పోవద్దు అని చెప్పి నాకు ఇబ్బంది పెట్టేటోడు. తర్వాత నాకు ఒక పాప 3 ఇయర్స్కి పాప పుట్టింది. పాప పుట్టిన సంవత్సరం నుంచి పాప 5 నెలల పాప కడుపులో ఉన్నప్పటి నుంచి కట్నం దేవాలని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిండు. పాప పుట్టినాక 10 నెలలకు వచ్చి పాపని దొంగసాటుగా ఎత్తుకెళ్ళిండు. పాపని ఎత్తుకెళ్ళినాక అక్కడ పెద్ద మనుషుల దగ్గర పెద్ద మనుషుల సమక్షంలో మేము పంచాయతీ పెట్టినప్పుడు 1,50,000 ఇస్తేనే తీసుకెళ్తా, లేకపోతే తీసుకెళ్ళను అని చెప్పి పాపని నన్ను తీసుకెళ్తా, నువ్వు 1,50,000 ఇస్తేనే తీసుకెళ్తాను అని చెప్పిండు. చెప్తే పెద్ద మనుషులందరూ కలిసి 1,50,000 ఇప్పించారు. ఇప్పించినాక పాపని నన్ను తీసుకెళ్ళిండు. మళ్ళీ తీసుకెళ్ళినాక మళ్ళీ పాప బర్త్డే ఉంది, పాప బర్త్డేకి చైన్ పెడితేనే మిమ్మల్ని తీసుకెళ్తా, లేకపోతే మీ వాళ్ళతో మాట్లాడనియను, చూడనియను అని చెప్పి మళ్ళీ టార్చర్ మొదలుపెట్టిండు. అప్పటి నుండి పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటిదాకా చాలా రోజుల నుంచి ఇబ్బందులు పెట్టు, కొట్టడం, తిట్టడం, మా తల్లిదండ్రుల దగ్గరికి పోనీయకుండా, వాళ్ళని చూడనీయకుండా, ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికి పంపించకుండా కొట్టడం అలాంటివన్నీ. అంటే ఎప్పుడు చూసినా డబ్బులు తీస్తేనే నేను చూసుకుంటా, లేకపోతే చూసుకోను, డబ్బులు తీసుకునిరా, 1,00,000కి 16 లక్షలు తీసుకొని వస్తేనే నేను ఉంచుకుంటాను, లేకపోతే నాకు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటా, విడాకుల మీద సంతకం పెట్టు అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు పాపకి 10 ఇయర్స్, ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు కావాలని చెప్పి 3 అబార్షన్లు చేయించిండు. చేయించినాక అక్కడి నుంచి బాబు పుట్టిండు. బాబు పుట్టినాక మళ్ళీ 1.5 ఇయర్కి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసిండు. మా నాన్న చూడడానికి వెళ్ళినా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినా, నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళామని చెప్పి వదిలేసిండు. వదిలేసినప్పుడు మళ్ళీ నేను 1 ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా తీసుకెళ్ళట్లేవు అని చెప్పి నేను ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళిన. ఎస్పీ ఆఫీసు సార్ అన్ని చెప్పి సర్ది చెప్పి నన్ను, నా పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళిండు.